హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మెటా ఏఐ అలాగే చాట్ జీపీటీని అయితే కంపేర్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను మొత్తం వీడియోని అందరికీ బాగా అర్థం అవ్వాలని వీడియోని కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేసి చెప్పబోతున్నాను అనమాట. సెక్షన్ 1, వాట్ ఆర్ దే. ముందుగా మెటా ఏఐ గురించి చెప్పబోతున్నాను చూడండి. మెటా ఏఐని కనుక్కుంది ఎఫ్ఏఐఆర్ టీం వాళ్ళు. ఎఫ్ఏఐఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్ టీమ్. ఈ మెటా ఏఐ అనేది ఎక్కువగా మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెటా లాంటి కొన్ని యాప్స్లో మనకి ఈజీగా దొరుకుతుంది. మనమైతే దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చాట్ జీపీటీ గురించి మాట్లాడుతున్నాను చూడండి. చాట్ జీపీటీని రూపొందించింది ఓపెన్ ఏఐ సంస్థ వారు. దీన్ని ఎక్కువ క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ ఫోటో జనరేటింగ్ కోసం వాడుకోవచ్చు. సెక్షన్ 2, యూనిక్ స్ట్రెంగ్స్. ముందుగా మెటా ఏఐ గురించి చెప్పబోతున్నాను. మెటా ఏఐని మనం ఎక్కువగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెటా లాంటి యాప్స్లో ఫ్రీగా వాడచ్చు. మనం దీంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మనిషితో మాట్లాడుతున్నట్లుగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుంది. మనం దీంతో ఇమేజెస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి వాటర్ మార్క్ వస్తుంది, అదొకటే చిన్న ప్రాబ్లము. చాలా తక్కువ టైంలోనే ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. అంటే వితిన్ 10 సెకండ్స్ లోపలే మ్యాక్సిమం జనరేట్ చేసేస్తుంది ఇమేజ్ని. బట్ చాట్ జీపీటీ చాలా టైం తీసుకుంటుంది. అయితే మెటా ఏఐ కొన్ని కంట్రీస్లో మాత్రమే ఫ్రీగా వాడుకోవచ్చు. ఇండియాలో కూడా ఎన్ని రోజులు ఫ్రీగా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతానికైతే ఎలాగో ఫ్రీయే కాబట్టి వాడుకోండి. కానీ చాట్ జీపీటీ మాత్రం ఎక్కడైనా డబ్బులు పే చేయాలి. మీరు అన్లిమిటెడ్గా అయితే యాక్సెస్ చేయలేరు. సెక్షన్ 3, పర్ఫార్మెన్స్ కంపారిజన్. ముందుగా నేను చాట్ జీపీటీ గురించి మాట్లాడబోతున్నాను. చాట్ జీపీటీ జనరల్గా కాంప్లెక్స్ టాస్క్లో కొంచెం ఫాస్ట్, అలాగే మెటా ఏఐ ఇమేజ్ జనరేటింగ్లో కొంచెం ఫాస్ట్. నేను యాక్యురసీ గురించి చెప్తున్నాను చూడండి. మెటాతో పోలిస్తే చాట్ జీపీటీ కొంచెం రిచ్గా, అలాగే కొంచెం ఎక్కువ డీటెయిల్ రెస్పాన్స్ని అయితే ఇస్తుంది. మెటా కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తుంది, కానీ చాట్ జీపీటీ ఇచ్చినంత బాగా అయితే మాత్రం ఇవ్వదు. నెక్స్ట్ సెక్షన్ 4, విచ్ వన్ షుడ్ వి చూస్. ముందుగా మెటా ఏఐ గురించి చెప్పబోతున్నాను. మీకు మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే ఒక మనిషితో మాట్లాడిన మంచి కాన్వర్జేషనల్ ఎక్స్పీరియన్స్ కోసం, మరీ ముఖ్యంగా మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వాడేవారైతే ఇది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ గురించి చెప్తున్నాను చూడండి. చాట్ జీపీటీలో మంచి క్రియేటివిటీ, అడ్వాన్స్డ్ రీజనింగ్, ఎక్కువ కస్టమైజేషన్, క్రియేటివ్ రైటింగ్ ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో రెండింటిలో మీకు ఏది మంచిగా అనిపించిందో మీరే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. సో మీ యూస్ కేస్ని బట్టి మీరైతే వాడుకోవచ్చు. సో కంప్లీట్గా మీ యూస్ కేస్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏది వాడాలో అనేది. నెక్స్ట్ సెక్షన్ 5, ప్రోస్ అండ్ కోన్స్. ముందుగా మెటా ఏఐ గురించి మాట్లాడదాం. మనతో టెక్స్ట్ రూపంలో మాట్లాడటమే కాకుండా మంచిగా ఫొటోస్ని కూడా జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీతో పోలిస్తే చాలా ఫాస్ట్గా అయితే మనకు జనరేట్ చేసిస్తుంది ఇమేజ్ని. మెటా ఏఐని మనం 8 కన్నా ఎక్కువ భాషల్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, ఎంతసేపు అయినా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. రియల్ టైం వాయిస్ చాట్ సౌకర్యం కూడా కలదు. చాలా బాగుంటుంది దీని కాన్వర్జేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఇప్పుడు కోన్స్ గురించి చెప్పబోతున్నాను చూడండి. మెటా ఏఐ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మెటా ఏఐలో ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉండొచ్చు. అలాగే జనరేట్ చేసిన ఇమేజెస్కి వాటర్ మార్క్ కూడా ఉంటుంది. అలాగే చాలా తక్కువ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ ప్రోస్ గురించి మాట్లాడదాం. అడ్వాన్స్డ్ రీజనింగ్, అలాగే చాలా మంచి క్రియేటివిటీ అయితే ఉంటుంది. అసలు మనిషిలాగానే ఉంటుంది దీని క్రియేటివిటీ. ఇది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అయితే ఉంది. కాంప్లెక్స్ టాపిక్స్ని చాలా సులువుగా మనకు అర్థమయ్యే విధంగా మనకిస్తుంది. ఫొటోస్కు ఏ విధమైన వాటర్ మార్కు ఉండదు. అలాగే చాలా లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. అరౌండ్ 58 లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు కోన్స్ గురించి చెప్పబోతున్నాను చూడండి. అకేషనల్ మిస్టేక్స్, అంటే చాట్ జీపీటీలో అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంది. అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ ప్రాబ్లం. ముందుగా మెటాలో చెప్పినట్లే ఇక్కడ చాట్ జీపీటీలో కూడా ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్తాను చూడండి. అంటే దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ సరిగా ఉండకపోవచ్చు, కొంచెం అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలా ఉంటుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లిమిటెడ్ నాలెడ్జ్.
అంటే చాట్‌జీపీటీ ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. కంప్లీట్‌గా డెవలప్ అయితే అవ్వలేదు. కాబట్టి కొన్ని సార్లు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతాయి. మనకు సరైన డేటా ఇవ్వకపోవచ్చు. అది చాట్‌జీపీటీ గూన్స్. సో ఓవరాల్‌గా రివ్యూ ఏంటంటే మీ యూజ్ కేస్‌ని బట్టి వాడుకోవడమే మెటా ఏఐ ఆర్ చాట్‌జీపీటీ. ఇలాంటి ఇంకా చాలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు కావాలంటే వాడుకోవచ్చు. సో మీ యూజ్ కేస్‌ని బట్టి మీరు వాడడం బెస్ట్ నన్ను అడిగితే. నా సజెషన్ అయితే అది. సో ఈ వార్‌లో ఎవరైతే గెలిచారు అని మీకు అనిపిస్తుందో మీరు కామెంట్స్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my videos.